నమస్తే. వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ కుటుంబాల్లో చర్చ. అమెరికాలో H1B వీసాకు సంబంధించి $1,00,000 ఫీజు నిబంధన ఇక పోయినట్టే, కోర్టులు దాన్ని కొట్టేసిన నేపథ్యంలో ఆ నిబంధన ఇకపైన ఉండదు లాంటి వార్తలు చూస్తున్నాం. ఇకపైన ఉండదా? తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా? భవిష్యత్తులో కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఏం చేయబోతుంది దీనిపైన? ఇప్పుడు కోర్టులు తీసుకునే నిర్ణయం తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన ఈరోజు రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి H1B $1,00,000 మర్చిపోవడమేనా? ఇంకా ఏంటి అసలు దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వ్యూవర్స్కి? ఫస్ట్ మనం హిస్టరీ పోదామండి. సెప్టెంబర్ 2025లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, ఎవరైతే బయటి నుంచి యుఎస్కి వస్తారో వాళ్ళందరికి కూడా $100,000 ఫీజ్ అని ఇంపోజ్ చేసింది అన్నట్టు. అంటే కొత్తగా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి, లేదా ఇండియాలో స్టక్ అయిన వాళ్ళు కానివ్వండి, తర్వాత ఎవరైనా కౌన్సిలర్ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళందరికి కూడా $100,000 ఫీజ్ అని చేసింది. అయితే దాని గురించి మా దగ్గర 3 కోర్ట్స్ ఉంటాయండి. ఫెడరల్ కోర్టులు 3 ఉంటాయి. ఒకటేమో డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు, ఒకటేమో సుప్రీం కోర్టు. అయితే డిస్ట్రిక్ట్ కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే, దట్ ఇది ట్యాక్స్, ఇది ఒక యుఎస్ కంపెనీ మీద ట్యాక్స్. ఎందుకంటే ఈ $100,000 ఫీజు ఎవరు కట్టాలి? కంపెనీలు కట్టాలి, ఇండివిజువల్ కట్టరాదు. కంపెనీలు కట్టాలి కాబట్టి, ఇండివిజువల్ కట్టరాదు కాబట్టి ఇది ట్యాక్స్. కంపెనీలో యుఎస్ కంపెనీ మీద ట్యాక్స్. ట్యాక్స్ అన్నది ఓన్లీ పార్లమెంటే విధించవచ్చు. ప్రెసిడెంట్ కి అథారిటీ లేదు, ఎగ్జిక్యూటివ్ కి అథారిటీ లేదు. కాబట్టి ఇది 100,000 అనేది ట్యాక్స్ కాబట్టి దాన్ని మేము రద్దు చేస్తున్నాం, ఇది ఇల్లీగల్. కాంగ్రెస్ నుంచి తెచ్చుకోండి. కాంగ్రెస్ అంటే మేము పార్లమెంట్ ను కాంగ్రెస్ అంటాం అక్కడ. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక ఫీజు ఉంది అనుకోండి, ఒక $200-300 ఎక్కువ వేసింది అనుకోండి. ఎందుకంటే ప్రతి ఏడాది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదండి, మనకు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, అయిన ఉంటుంది. వాటి కోసం వాళ్ళు $200-300 పెంచితే అప్పుడు కోర్టు పెద్ద ఏమేమి అభ్యంతరం వ్యక్తం చేయదు. ఎందుకంటే అది కాస్ట్, వాళ్ళకి ప్రాసెసింగ్ అయ్యే కాస్ట్ కాదు. కానీ ఇది కాస్ట్ కాదు, ట్యాక్స్ వేస్తాను కాబట్టి, ఇది ట్యాక్స్, ఇది వేస్తుంది కాబట్టి, కలెక్షన్ చేస్తుంది కాబట్టి, ఆ కలెక్షన్ అన్నది ట్యాక్స్ అన్నది పార్లమెంట్ ద్వారా పోవాలి అని చెప్పి ఇది లోవర్ కోర్టు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే దాన్ని సర్క్యూట్ కోర్టు, అంటే హైయర్ లెవెల్ కోర్టు తీసుకుపోయింది. సర్క్యూట్ కోర్టు ఏం చేసిందంటే టెంపరీగా స్టే ఇచ్చింది. ఏమని స్టే ఇచ్చిందంటే, నువ్వు $100,000 కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి టెంపరీగా స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు సర్క్యూట్ కోర్టు ఏమని డిటర్మిన్ చేసిందంటే, వీళ్ళు గెలిచేటట్టు లేరు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గెలిచేటట్టు లేరు కాబట్టి ఈ $100,000 తీసేస్తాము. కానీ దీని మీద ఫైనల్ హియరింగ్ ఇంకా కాలేదు. ఫైనల్ హియరింగ్ సర్క్యూట్ కోర్టు ఇంకా జడ్జ్మెంట్ కాలేదు. కానీ ఇది ప్రిలిమినరీ హియరింగ్ ఏమని డిసైడ్ చేసిందంటే, ఇది 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 వీళ్ళు గెలిచినట్టు కనబడతలేరు, ట్యాక్స్ మాదిరి కనబడుతుంది మాకు, కాబట్టి మేము తీసేస్తాం. కాకపోతే ఇది ఫుల్ హియరింగ్ అయిపోయిన తర్వాత మేము తర్వాత డెసిషన్ తీసుకుంటాం దీని మీద అని సర్క్యూట్ కోర్టు చెప్పింది. సో దీని గురించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని స్టెప్స్ చేసుకోవచ్చు. $100,000 ఫీజు కావాలంటే ఒకటి, సుప్రీం కోర్టు పోయి అక్కడి నుంచి స్టే తీసుకురావచ్చు. సుప్రీం కోర్టు కానీ ఇచ్చటానికి అవకాశం తక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ వ్యాలిడ్ లేవు. ఎందుకంటే $100,000 వాళ్ళు ఏమంటారు, ఫీజు అంటారు. ఫీజు ఎట్లయితే అది $100,000? అది మీరు పెనాల్టీ గానీ ట్యాక్స్ కానీ కలెక్ట్ చేస్తాను కాబట్టి ఫీజు అంటే మీకు అయ్యే ఖర్చు. మీకు ఎందుకైతే $100,000 ఎందుకైతే ఖర్చు? సరే, ఇదివరకు మిగతా ఫైలింగ్ ఫీజులు అన్ని అట్లే ఉన్నాయి. అవి కాకుండా $100,000 యాడ్ చేయొచ్చు. నార్మల్ గా ఒక H1B ఫైల్ చేయాలంటే ప్రీమియం ప్రాసెస్ అయినతో దాదాపు $4,000-5,000 ఉన్నది. అందులో యాక్చువల్ గా ఫైలింగ్ ఫీజు అనేది ఓన్లీ $600-700 అయినా కానీ మిగతా అన్ని పార్లమెంట్ ఇంపోజ్ చేసిన ఉన్నాయి అన్నట్టు. కానీ $100,000 అన్నది పార్లమెంట్ ఇంపోజ్ చేయలేదు, నువ్వు పట్టుకొస్తున్నావు. నువ్వు నార్మల్ గా అయ్యే ఫీజుకు $100-200 యాడ్ చేసుకుంటే పర్వాలేదు. కాబట్టి ఇది సుప్రీం కోర్టులో కూడా స్టాండ్ అయ్యే ఛాన్స్ కనబడతలేదు మాకు. సర్క్యూట్ కోర్టు కూడా ఫైనల్ హియరింగ్ తర్వాత వాళ్ళ ఫేవర్ ఇచ్చే ఛాన్స్ కనబడతలేదు. తర్వాత కాంగ్రెస్, ఏదైతే పార్లమెంట్ మేము కాంగ్రెస్ అంటామో అక్కడ, అది ట్రంప్ ఫేవర్ గా పాస్ చేయడానికి వాళ్ళ దగ్గర మెజారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకు అప్పర్ హౌస్ లో వాళ్ళకు 60% to 60 ఓట్స్ కావాలి, వాళ్ళకి లేవు అక్కడ. కాంగ్రెస్ లో పాస్ అవుద్ది అనుకుంటే కూడా ఒకేసారి $1,00,000 వేయడాన్ని, దానికి ట్యాక్స్ గా వేయడాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా. $1,00,000 ట్యాక్స్ వేయడం అనేది ఇంపాసిబుల్ కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్ కి అథారిటీ ఉందండి, అథారిటీ ఉంటుంది, బట్ పాసిబిలిటీ ఉండదు కదా సార్. ఒకేసారి $1,00,000 ఫైన్ లేకపోతే పార్లమెంట్ అంటే ఇదివరకు మనకు ఎన్నో ఫీజులు ఇంపోజ్ చేసిండ్రు.
ఇది అన్ఎంప్లాయ్మెంట్ దానికోసం 2,000 దీనికోసం దానికోసం బాగానే ఫీజులు ఇంపోజ్ చేసిండ్రు. మ్మ్. కాంగ్రెస్ కు ఆ ఇమిగ్రేషన్ మీద అల్టిమేట్ అథారిటీ చాలా ఉంటది. ఓకే. అయితే కొన్నిట్లో ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ అటువంటివి ఉన్నాయి అనుకోండి, ఏది 14th అమెండ్మెంట్, బర్త్ రైట్ సిటిజన్షిప్, వాటి మీద లిమిటేషన్ ఉండొచ్చు. కానీ మ్మ్. ఎంత ఫీజు కలెక్ట్ చేయాలి, ఎంత టారిఫ్ ఇంపోజ్ చేయాలన్నది పార్లమెంట్ కు అల్టిమేట్ అథారిటీ. ఓకే. పార్లమెంట్ కాదు. అయితే మీ దగ్గర డివిజన్ వేరే తీరు ఉంటుంది, మా దగ్గర డివిజన్ వేరే తీరు ఉంటుంది. మ్మ్. జ్యూరిస్ప్రుడెన్స్ చదివినప్పుడు ఎట్లుంటదంటే, ఎప్పుడు కూడా జ్యూరిస్ప్రుడెన్స్ చదివినప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ 3 సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. మీ దగ్గర ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ లా సపరేషన్ కొద్దిగా వేరే తీరు ఉంటుంది. మా దగ్గర ఉండదు. మ్మ్. ఎందుకంటే పార్లమెంట్ లో మెజారిటీ లీడర్ ఎవరు? మీ దగ్గర ప్రైమ్ మినిస్టర్. మ్మ్. మా దగ్గర ప్రెసిడెంట్ పార్లమెంట్ పోనేపోడు, పార్లమెంట్ మెంబరే కాదు. ఓ. తర్వాత క్యాబినెట్ లో కూడా అందరు ఎవరైతే క్యాబినెట్ లో ఉన్నారో ఎవరు కూడా పార్లమెంటేరియన్స్ కాదు. ఓకే. సో అది డిఫరెంట్ గా మా దగ్గర ఎగ్జిక్యూటివ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, పార్లమెంట్ అనేది కంప్లీట్ డిఫరెంట్, జ్యుడిషియరీ అనేది కంప్లీట్ డిఫరెంట్. లేదా జ్యుడిషియరీ సపరేట్ ఉంది, కానీ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చే మటుకు కొద్దిగా మిక్స్ మ్యాచ్ ఉంది అన్నట్టు అక్కడ. ఓకే. సో ఇప్పుడు పార్లమెంట్ లో వీళ్ళకు మెజారిటీ 60% ఓట్స్, సెనెట్ లో ఫిల్బస్టర్ అంటారు అన్నట్టు. అది లేదు వాళ్ళకు. మ్మ్. కాంగ్రెస్ లో పాస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది వీళ్ళు ఏమంటారంటే, కోర్టు ఏమన్నా అంటే, నువ్వు ఏమైనా చేసుకుంటే నువ్వు అక్కడి నుంచి చేసుకో, ఎక్కడి నుంచి చేసుకో, పార్లమెంట్ నుంచి తెచ్చుకో, కానీ నువ్వు సొంతంగా మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చడానికి వీలు లేదు అని చెప్పి. సో ఇప్పుడు సర్క్యూట్ కోర్టు ఎప్పటిలోగా నిర్ణయం చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంది సార్? అక్కడ స్పీడ్ అప్ అవుతుందా, డిలే అవుతుందా? దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలలు పడుతుందండి సర్క్యూట్ కోర్టు. మనకి ఇప్పుడు ఈ ప్రిలిమినరీ దాని ద్వారా మనకు అర్థమైందంటే 99% మన ఫేవర్లే ఉంటుంది రూలింగ్. ఓకే. 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 సో ఇప్పుడు ఇదివరకు సెప్టెంబర్ 2025 నుంచి ఏవైతే H1Bs అందరు ఆపినరో, కొందరు ఇక్కడ ఆగిపోయిందండి. H1B స్టాంపింగ్ లేకుండా డిలే అయిపోయి ఆగిపోయిన తర్వాత వాళ్ళు H1B ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త H1B ఫైల్ చేయాలంటే వాళ్ళకు $100,000 ఇక్కడ ఇండియాలో స్ట్రక్ అయిన వాళ్ళకి. యుఎస్ లో ఉన్న వాళ్ళకి $100,000 ఫీజు అప్లికబుల్ కాదు, బయటకు వచ్చిన వాళ్ళకి $100,000 అప్లికబుల్. సో ఇక్కడ స్ట్రక్ అయిన వాళ్ళకు, తర్వాత మిగతా కంపెనీ కొన్నిటికి కౌన్సిల్ ప్రాసెసింగ్ చేసే వాటి అన్నిటికి కూడా ఇప్పుడు వాళ్ళకు గ్రేట్ రిలీఫ్ అండి వాళ్ళకు. సో ఇప్పుడు ఇండియా బయట H1B కారణంగా ఆగిపోయిన వాళ్ళంతా, యుఎస్ బయట H1B కారణంగా ఆగిపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఫ్లై అవ్వచ్చు యుఎస్ కి. ఒక్కటండి, ఇల్లల్కగానే పండుగ కాదు. అందుకే మళ్ళీ ఏదో కండిషన్ చెప్తారని అడుగుతున్నా. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు H1B అప్రూవ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత కంపెనీ పోయి యుఎస్ఏఎస్ నుంచి అప్రూవ్ అవ్వాలి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ తర్వాత కౌన్సిలేట్ అపాయింట్మెంట్స్ అన్నది మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవి దాదాపుగా జూలై ఆగస్ట్ 2027 దాకా అపాయింట్మెంట్ లేవు. అవును, చాలా ప్రాబ్లం ఉంది అది. సో దాన్ని నెక్స్ట్ స్టెప్ మాకు అదే అన్నట్టు, అది ఎట్లా చేయాలన్నది. సో అది చూస్తాను. కొన్ని కోర్టుకు పోతున్నాం, ఇప్పటిదాకా ఏం పెద్ద విక్టరీస్ ఏం రాలే మాకు. ఏమని పోతారు? వీళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలి, వీళ్ళకి ముందుగా ఇవ్వాలని అట్లా ఏమన్నా అడుగుతారా? ఏమని పోతారు? మేము స్పెషల్ ప్రివిలేజ్ ఏమీ అడగలేవండి. నువ్వు ఇది ఇంటెన్షనల్ గా నువ్వు అబ్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాంగ్రెస్ H1B లెజిస్లేషన్ పాస్ చేసినప్పుడు వాళ్ళకి H1B ఇవ్వాలని చెప్పింది. ఇచ్చిన తర్వాత నువ్వు ఇంటెన్షనల్ గా వీళ్ళని అబ్స్ట్రక్ట్ చేస్తావు అని చెప్పి మేము పోతాం. వాళ్ళు ఏమని ఆర్గ్యూ చేస్తారంటే, ప్రెసిడెంట్ కు బార్డర్ మీద అథారిటీ ఉంది. సో బార్డర్ మీద అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళని రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేసుకోవచ్చు. సో అదన్నట్టు. ఇప్పుడు ఇదివరకు ఈ 100,000 కూడా వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టారు. మాకు బార్డర్ మీద అథారిటీ ఉంది. బార్డర్ మీద అథారిటీ ఉండి ఎవరిని రావద్దో చెప్పొచ్చు, కానీ వీనికి 100,000, వానికి 100,000 ఫీజు, అది ట్యాక్స్ కలెక్షన్. ఇప్పుడు అసలు బయట వాళ్ళని ఎవరిని కంపెనీస్ తీసుకోవద్దు, అమెరికా కంపెనీస్ అని ఒక లా తీసుకురావచ్చు ప్రెసిడెంట్. బట్ వచ్చిన వాళ్ళందరిపైన $100,000 వేయాలంటే ఒప్పుకోదు. ఒకటి లా తీసుకురావాలంటే పార్లమెంట్ లో పాస్ కావాలంటే, పార్లమెంట్ పాస్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వలేదు, ఎవరిని రిక్రూట్ చేసుకోవద్దు, అట్లా ఇవ్వరాదు. ఈజీగా ఇవ్వరాదు. ఓకే, వాటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లేకపోతే ఎప్పుడో ఇచ్చేవాడు. ఓకే, మేజర్ ఇష్యూస్ బర్త్ రేట్ సిటిజన్షిప్ దెబ్బపడింది. ఇప్పుడు ఇది $100,000 ఇబ్బంది అయిపోయింది. టారిఫ్ దెబ్బపడింది. అమెరికా సిటిజన్స్ అంతా మీకు అందరికి తలా $2,000 లేదు డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ వెనక్కిపోయినట్టేనే పాపం. టారిఫ్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ మాకు ఇస్తా అన్నాడు. ఆ టారిఫ్ నుంచి ప్రాబ్లం ఏమైందంటే, మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే మిగతా కంట్రీస్ అన్ని కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేసినాయి.
వాళ్ళందరూ కలెక్ట్ చేసుకున్నారు మా దగ్గర నుంచి డబ్బు. మీరేం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మేమేమో కనెక్ట్ చేసేవన్నీ వెనకకి ఇస్తాను. కలెక్ట్ చేసి వెనక్కి ఇస్తున్నారు, ట్యాక్స్లు తగ్గించారు, టారిఫ్ తగ్గించారు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఆ పరిస్థితికి వచ్చింది అన్నట్టు. సో H1B పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎంప్లాయీస్ కి అక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, బయట ఇక్కడ ఆగిపోయిన వాళ్ళకి కావచ్చు, ఇంకా ఏం హడిల్స్ ఉన్నాయి సార్, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి, వాళ్ళకున్న ఆందోళన గురించి ఏమైనా అడ్రస్ చేస్తారా? మీకు ట్రంప్ కార్డ్ మీరు పత్తలాడతారండి? తెలియదు సార్ నాకు. పత్తలాడరా? పత్తాలలో జోకర్ ఒకటి ఉంటుంది అన్నట్టు. జోకర్ అని తెలుసు, వింటాం కదా. ఆ జోకర్ ను దేనికైనా వాడొచ్చు అన్నట్టు. మీరు దాన్ని ఏ డైమండ్ అనొచ్చు, కింగ్ డైమండ్ అనొచ్చు, ఏ స్పెట్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు అన్నట్టు. అయితే మేము యుఎస్ లో దాన్ని ట్రంప్ కార్డ్ అంటాం. ఓకే. దాన్ని అదే ఈ ట్రంప్ తో సంబంధం లేదు. ట్రంప్ కార్డ్ అంటారు. అవును, విన్నాను, ట్రంప్ కార్డ్ అనే పదం విన్నాను. సో ట్రంప్ కార్డ్ అంటే అది ఏదైనా వాడొచ్చు అన్నట్టు. ట్రంప్ కార్డ్ వాడితే ఏదైనా వాడొచ్చు. అది డొనాల్డ్ ట్రంప్ తోటి సంబంధం లేదు. అది మన దగ్గర జోకర్ కార్డు ఉంటది అన్నట్టు. ఆ జోకర్ ను ఎట్లయినా వాడుకోవచ్చు దాన్ని. మీరు ఎట్లా దాన్ని ఏమైనా వాడుకోవచ్చు అన్నట్టు. మీరు ఏ స్పెట్ అని చెప్పొచ్చు, కింగ్ స్పెట్ అని చెప్పొచ్చు, టెన్నిస్ స్పెట్ అని చెప్పొచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు అన్నట్టు. అయితే ఈ హర్డిల్స్ అన్నిటికీ కారణం ట్రంప్ అండి. ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ట్రంప్ కార్డు. ఇక్కడ ట్రంప్ ఇంట్లో నిజంగా ట్రంపే. ప్రెసిడెంట్ ట్రంప్ కార్డు. ప్రెసిడెంట్ ట్రంప్ పేరు తగ్గట్టు ఉన్నాడు అన్నట్టు. మనకు ఈ అడ్డుకుంటానికి అన్నిటికీ ఉన్నాడు అన్నట్టు. సో మళ్ళీ వస్తుందేమో $100,000 అనే భయం అయితే ఆల్మోస్ట్ వదిలేసుకోవచ్చు. అవునండి. అంటే నేనైతే 95% సర్టానిటీ ఈ $100,000 మళ్ళీ రాదండి. సుప్రీం కోర్టు కూడా ఇతని ఫేవర్ లో ఇస్తుందని నేను అనుకుంటలేను. తర్వాత సర్క్యూట్ కోర్ట్ అయితే ఆల్రెడీ ప్రిలిమినరీ డిటర్మినేషన్ మన ఫేవర్ లో వచ్చేసింది. ఇంకా ఫైనల్ డిటర్మినేషన్ మన ఫేవర్ వస్తుంది. కాంగ్రెస్ లో అక్కడ ఏది పాస్ చేసినట్టు కనబడతలేదు. ఇంకోటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. అవును కదా. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఈ నవంబర్ లో అయితే అండి సార్, నవంబర్ లో అయితే మిడ్ టర్మ్ లో ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోతాడు. అది జనరల్ గా జరుగుతుంటది ప్రతిసారి. అది 40 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. కొత్తగా ట్రంప్ కొత్త ఏం కాదు. కాకపోతే మీరు అన్నట్టు ట్రంప్ మీద ఇరాన్ వార్ మీద వ్యతిరేకత ఉంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే రెసిప్రోకల్ మీద మాకేమో టారిఫ్స్ వచ్చినాయి, ఆయన ఇచ్చే 2,000 రాలేదు మాకు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇమిగ్రేషన్ మీద కూడా మనకు సుప్రీం కోర్టులో కూడా అన్ని దెబ్బలు తగిలినాయి. సో ఇప్పుడు ట్రంప్ ఇంట్లో మాత్రం ఘోరం ఓడిపోవడానికి ఛాన్స్ ఉంది. అయితే అందులో హౌస్ అంటే లోక్సభ ఖచ్చితంగా ఓడిపోతారని మాకు తెలుసు. రాజ్యసభలో వీళ్ళకు 6 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ కి 6 సీట్లు ఎక్కువ ఉంటే ప్రతిసారి ఎవ్రీ 2 years మా దగ్గర 33 రాజ్యసభ అంటే 33 సెనెట్ మెంబర్స్ కు ఓటింగ్ అయింది. 33లో డెమోక్రాట్స్ కనుక 6 మెజారిటీ కనుక తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళ సీట్స్ అన్ని పెట్టుకుని వాళ్ళ 6 వచ్చింది అనుకోండి, అసలు అది మిరాకిల్ అన్నట్టుగా. అది అవ్వడం చాలా కష్టం. అయితే అందులో కూడా ఏమైందంటే ఇప్పుడు ఒక సెనేటర్ చనిపోయిండు, ఇంకో సెనేటర్ మిచ్ మెకానల్ ఉన్నాడు. అతను కంప్లీట్లీ ఇన్కేపబుల్ ఉన్నాడు అన్నట్టు. ఆ గవర్నర్ ఏం చేస్తాడంటే, అంటే అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఫోర్స్ చేస్తాడు రిజైన్ చేయమని. సో అక్కడ కూడా రిజైన్ చేస్తే అప్పుడు రిజైన్ చేస్తే ఏమైందంటే గవర్నర్ అపాయింట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. దగ్గర ప్రతి స్టేట్ కి 2 సెనేటర్లు ఉంటారు. సో అతను ఫోర్స్ చేస్తాడు ఇతన్ని, అరే నాయన నువ్వు ఎక్కడో రా నాయన, మాకు కనబడతలేవు, మా స్టేట్ నువ్వు రిప్రజెంట్ చేయగలుగుతావా, నువ్వు హెల్త్ బాగాలేదంటే నువ్వు పక్కదేరు మరి అని చెప్పి అంటాడు. ఆ 86 ఏళ్ళ ముస్లాయన సెనేటర్ మిచ్ మెకానల్ హాస్పిటల్ ఉన్నాడు. మరి ఆయన రెస్పాండ్ చేస్తాడో పిల్లలు రెస్పాండ్ చేస్తాడో మనకు తెలియదు. సో అది ఎలక్షన్ లో లేదు. సో అది కూడా స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కొక్క ఎంపీ సీట్ బాగా కౌంట్ అయితే మా దగ్గర. సార్ ఇప్పుడు ఓపీటీ నుంచి H1Bకి మారాలని చూస్తున్న F1 విద్యార్థులకు ఈ కోర్టు డెసిషన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళపైన? పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు వాళ్ళకి. ఇదివరకు కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఓపీటీ నుంచి H1B వచ్చే వాళ్ళకు కొద్దిగా దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదివరకు బయట దేశం నుంచి వచ్చే H1 బ్లాక్ అయినాయి లాస్ట్. ఏది మార్చ్ 2026 ఎప్పుడైతే మేము లాటరీలో అప్లై చేసినామో, మేము ఏది H1B అప్లై చేస్తాం June 30th. ఆ మధ్యలో ఎప్పుడు కూడా మాకు $100,000 రూల్ ఉండే. $100,000 రూల్ ఉండే కాబట్టి మేము H1B అప్లై చేసేటప్పుడు ఆ H1B అప్లై చేయలే. సో F1 వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండే.
లోకల్‌లో ఉన్న ఇప్పుడు వాళ్ళు. ఈ హ్మ్. కొత్త రూల్ తోటి వాళ్ళకు బయట నుంచి కాంపిటీషన్ పెరిగింది. డిసడ్వాంటేజ్. బయట నుంచి కాంపిటీషన్. కాంపిటీషన్ బయట నుంచి కాంపిటీషన్ పెరిగినట్టు. హ్మ్. 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 సో, ఓకే. సరే హెచ్-1బీ ట్రాన్స్‌ఫరు లేకపోతే ఎక్స్‌టెన్షన్ లేదా అమెండ్‌మెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ప్రస్తుతం యుఎస్ లో ఉండి H1B ట్రాన్స్ఫర్ అమెండ్మెంట్ ఎక్స్టెన్షన్ చేసే వాళ్ళకి ఇదివరకు కూడా $100,000 అప్లికబుల్ కాదు. హ్మ్. కాకపోతే కొందరు ఏమైతుందంటే అండి, టెక్నికల్ గా ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయారు అనుకోండి, హ్మ్. ఓకే, వాళ్ళు కౌన్సిలర్ ప్రాసెసింగ్ చేయాలంటే $100,000 ఫీజు అడుగుతారు. అంటే మీకు చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తేనండి. హ్మ్. ఒక పర్సన్ జాబ్ పోయింది. జాబ్ పోతే ఏం చేస్తారంటే అతను B2 వీసా చేంజ్ చేసుకుంటాడు. ఓకే. B2 అన్నది 6 నెలలకి ఇస్తారు. హుహు. వీళ్ళు 6 నెలల దాకా ఆ కేసు డిసైడ్ చేయరు. ఈ లోపల వీడు H1B ఫైల్ చేస్తే, అరే నాయనా నీ H1B ఎప్పుడో ఎక్స్పైర్ అయింది, B2 ఇంకా అప్రూవ్ కాలేదు కాబట్టి నీ H1 నిన్ను కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఇస్తా. హుహుహుహు. ఎందుకంటే H1B ట్రాన్స్ఫర్ కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసినప్పుడు కానీ అతను స్టేటస్ లో ఉండాలి, అప్రూవ్ అయిన స్టేటస్ లో ఉండాలి. ఓకే. ఇది అప్రూవ్ కాలేదు కాబట్టి $100,000 ఇవ్వమంటాడు. ఓహో! ఎవడిస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు? సో హ్మ్. వాడికి జాబ్ పోతుంది, అన్ని పోయి వెనకకు రావాల్సి వస్తుంది వాళ్ళు. అట్లా చాలా మంది వెనకకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హుహుహుహు. ఆల్రెడీ RFE వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హుహుహుహు. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. నువ్వు $100,000 ఫీజు పే చేయక్కర్లేదు. ఓకే. సో వాళ్ళ కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకొని, ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ వీసా స్టాంపింగ్ వ్యాలిడ్ ఉంటే హ్మ్. మళ్ళీ వీసా స్టాంపింగ్ పోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఒకవేళ వీసా స్టాంపింగ్ లేకపోతే మళ్ళీ వీసా స్టాంపింగ్ పోయే గండం మాత్రం ఉంటుంది వాళ్ళకి. ఓకే. 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 సో, ఆ ఫీజు భయంతో హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్‌ని వాయిదా వేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు బిగ్ రిలీఫ్ అన్నట్టు. రైట్ అండి. ఇక్కడ ఇండియాలో స్టక్ అయిన వాళ్ళు చాలా మంది, తర్వాత అక్కడ స్టేటస్ ఏమైనా కొద్దిగా వాల్యుయేషన్ ఉన్న వాళ్ళు, అప్పుడప్పుడు ఏమైందంటే అండి, హ్మ్. ఇప్పుడు అక్కడ ఏమంటుందంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వేజెస్ అని ఉంటాయి. హ్మ్. వానికి ఒక్క LCA లా వానికి $100,000 శాలరీ అనుకోండి, $1,00,000 శాలరీ అనుకోండి. సార్. ఒక్క 1000 తక్కువ ఉన్నా కూడా వాడిని ఏమంటాడు, అరే నువ్వు స్టేటస్ వాల్యూ చేసినావు, ఇండియాకి పోయి రాపోడు అంటాడు. ఓహో! హ్మ్. ఆ ఒకవేళ గనక వాడు ఒక 2 వారాలు గనక, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా పోయే ముందే అమెండ్మెంట్ ఫైల్ చేయాలి. హుహు. ఒక 2-3 రోజుల తర్వాత వాడు లేట్ గా ఫైల్ చేసిన అనుకోండి, $100,000 ఇవ్వమంటాడు. ఓకే. ఇట్లా మమ్మల్ని సకల గోస పెట్టుకున్న ఈ $100,000 ఇప్పుడు మాకు లేదు. హుహుహుహుహుహు. సో, చివరగా అసలు మీ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? తెలుగు వాళ్ళకి పర్టిక్యులర్‌గా తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది మీరిచ్చే సమాచారం కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఈ కొత్త డెసిషన్ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు మనకు కావచ్చు. ఇప్పుడు చెప్పండి. H1B అన్నది మనకు యూజ్ చేసేది 60% మన ఇండియన్సే. హ్మ్. అందులో దాదాపుగా 60 అంటే ఓవర్ ఆ 60% మన 50 అంటే 35% అంటే దాదాపుగా ఒక 4-5 లక్షల మంది H1 మీద ఉన్నారండి. ఒక 6-7 లక్షల మంది H1 మీద ఉన్నారు ఇప్పుడు. హ్మ్. అందులో ఒక 3 లక్షల మంది H1B మన తెలుగు వాళ్ళే ఉన్నారు. హ్మ్. అయితే వీళ్ళందరికి కూడా నెగటివ్ గా ఎఫెక్ట్ అయ్యేది $100,000 ఫీజు. ఓకే. సో ఈ $100,000 ఫీజు అన్నది మనకు పెద్ద రిలీఫ్ మనకు తెలుగు హ్మ్. వాళ్ళకు. హ్మ్. హ్మ్. ఎవరైతే కంపెనీస్ నుంచి ఇక్కడి నుంచి అక్కడ పోదలుచుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఇక్కడ స్టక్ అయిన వాళ్ళు కానివ్వండి, హ్మ్. ఎవరైనా యుఎస్ లో ఉన్నా కూడా కొద్దిగా ఇటు అటు చేసినా కూడా వాళ్ళ కౌన్సిల్ ప్రాసెసింగ్ ఇచ్చినట్టు $100,000 మళ్ళీ వెనక్కి రాలేదు. హ్మ్. అటువంటి వాళ్ళందరికి కూడా ఇది అడ్వాంటేజ్ అండి. హుహుహుహుహు. సో, విద్యార్థులకు మాత్రం అక్కడ ఆల్రెడీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఏదో కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకుండే కొద్ది ఇబ్బంది అంటే టెంపరీగా వాళ్ళకు, అంటే ఫస్ట్ లాటరీ తగలడంలో ఇబ్బంది. హ్మ్. హ్మ్. కాకపోతే ముందు ఏవైతే ఆ తర్వాత వాళ్ళు చేసే పడే ఇబ్బందులకు మాత్రం ఇది బెటర్. ఓకే. మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరు. గ్యారంటీగా ఇది $100,000 అనేది కోర్టులో నిలబడే అవకాశం లేదు అనేది యాస్ ఎ సీనియర్ అడ్వకేట్‌గా. ఒక్కటండి, ఏ లాయర్ కూడా దేనికి గ్యారంటీ ఇవ్వరాదు. అది మా మొట్టమొదటి ప్రిన్సిపల్. సర్కమ్‌స్టాన్సెస్. ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో కూర్చోలేదు, నేను సుప్రీంకోర్టు జడ్జిని కాదు, నేను సర్క్యూట్ కోర్టు జడ్జిని కాదు, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మరి నేను అన్ని కేసులు గెలిచిన కాదుగా ఇప్పుడు ఏది మేము పెనాల్టీ వేస్తున్నాం, ఫీజు వసూలు చేస్తున్నాం అని మినహా ఇంకేమైనా ఆర్గ్యూ చేస్తుందా గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ గవర్నమెంటు? డెఫినెట్ గా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. వాళ్ళు చేసే ఏముంటది? ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇంకేం వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది? వాళ్ళు ఏమని ఆర్గ్యూ చేస్తారంటే, ఇది ట్యాక్స్ కాదు, ఇది ఫీజు, హ్మ్. ఇది ఓన్లీ మాకు బార్డర్ మీద కంట్రోల్ ఉంది కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తాను వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అది అది దాన్ని అది ఆల్రెడీ నిలబడే అవకాశం లేదు. కోర్టులు ప్రైమరీగానే అని నేను అది అబ్జర్వ్ అది చేస్తాయి. అది నేను మొదటి నుంచి అంటేనే ఉన్నా, లోవర్ కోర్ట్ అన్నది, ఈ సర్క్యూట్ కోర్ట్ అన్నది, హ్మ్.
ఆ సర్క్యూట్ కోర్టు మళ్ళీ సెకండ్ టైం డెసిషన్ చేంజ్ చేసుకోరని నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. సుప్రీం కోర్టు డెసిషన్ చేంజ్ చేసుకోలేదని నేను గ్యారంటీ ఇవ్వలేను కదా. కాకపోతే దానికి ఏంటంటే 95 to 99% సర్టానిటీ ఉండదు అని నేను చెప్తున్నా అంతే. 100% ఎప్పుడు చెప్పలేను. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే ఇదే, మేము ఫీజు చేస్తాం, బార్డర్ పైన హక్కు ఉంటుంది మాకు, బార్డర్ పైన మాకు హక్కు ఉందని వాళ్ళ. అది కాకుండా ఇంకేమైనా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉందా అనేది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. లేదండి, వాళ్ళకి ఏం ఆర్గ్యుమెంట్ లేదు. ఎందుకు ఇదివరకు కూడా సుప్రీంకోర్టు ఇదే టైప్ డెసిషన్ లో పోయి టారిఫ్ లో కొట్టుకొని వచ్చేసాను. కాకపోతే ఇమిగ్రేషన్ టారిఫ్ కొద్దిగా డిఫరెంట్. మనకు తెలియదు కదా జడ్జిలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. మాకు బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా డెసిషన్ అన్నది మేము దాదాపుగా 7 to 2 ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే మాకు 5.5 to 3.5 వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే జస్టిస్ రాబర్ట్స్ ఏదైతే డెసిషన్ ఇచ్చిండో అతను ఏమన్నాడంటే అంటే డెఫినెట్ గా ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా చేసేది కాదని చెప్పేసి 6 జస్టిసెస్ చెప్పారు. అందులో ఒక జస్టిస్ ఏం చెప్పిండు, ఒక ఓపెన్ ఉన్నాడు ఏంటంటే కాంగ్రెస్ మాత్రం అంటే పార్లమెంట్ దీన్ని చేంజ్ చేయొచ్చు అని కూడా చెప్పిండు అన్నట్టు. ఓకే, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది దాదాపుగా 7 to 2 లేదా 8 to 1 అని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఇప్పుడు 5.5 to 3.5 అనొచ్చు. యాక్చువల్ 6 ఓట్స్ మనకు వచ్చినాయి, కానీ ఒక ఓటు అది పార్లమెంట్ లో పోతే ఆ ఓటు అటు స్విచ్ అయ్యేటట్టు కనబడతాను. ఓకే ఓకే, మా దగ్గర సుప్రీంకోర్టు జస్టిసెస్ ఎవరు ఎట్లుంటారు అన్నది కొద్దిగా మేము మొదలు ప్రెడిక్ట్ చేస్తాం అన్నట్టు. వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటది, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటది అనేది మాకు. ఇంకోటి ఏంటంటే మాకు సుప్రీంకోర్టు జస్టిస్ మేము అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండరు, వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. కొందరైతే ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి సుప్రీంకోర్టు జస్టిస్ ఉన్నారు. జస్టిస్ క్లియరెన్స్ థామస్ వాము ఆయన ఎప్పుడు ఉన్నాడు, నేను పుట్టినప్పుడు లేదు అప్పుడు పుట్టినలేండి. రైట్ సార్, కొంతమంది కొన్ని కంపెనీస్ పైన ఏదో చర్యలు తీసుకున్నారు, ఒక 4 కంపెనీస్ పైన యాక్షన్ తీసుకున్నారు యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ అనేది వార్తలు చూసాం సార్ ఇక్కడ తెలుగు మీడియాలో. అవునండి, నేను కూడా ఇప్పుడే చూసినండి వార్తలు. 4 అంటే ఇప్పుడు ఎప్పుడైనా H1B అబ్యూజ్ చేసిన కంపెనీస్ కు 4 కంపెనీస్ కాదండి, ప్రతి వారానికి 2-3 కంపెనీస్ వాళ్ళు బార్ చేస్తూనే ఉంటారు. కాకపోతే అది న్యూస్ లో రాదు. అయితే ఎప్పుడు బార్ చేస్తారంటే, ఇప్పుడు టిపికల్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మీకు చెప్తేనండి సార్, ఈ H1B అని వీళ్ళు ఏం చేస్తారంటే అమీర్పేటలో పోయి డబ్బులు వసూలు చేసుకొని ఇన్ హౌస్ అంటే ప్రాజెక్ట్ ఇన్ హౌస్ పెట్టేసి ఫైల్ చేస్తారు H1B. అయితే వాళ్ళు FDNS వాళ్ళు విజిట్ చేసి ఏం చేస్తారంటే మొత్తం H1Bs అంతా రివోక్ చేస్తారు వీళ్ళు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు లైఫ్ లో మళ్ళీ వెనకకు రారాదు వీళ్ళు, ఇటువంటి డబ్బులు కట్టి H1B వచ్చిన వాళ్ళు. అయితే అటువంటి వాటిని కంపెనీస్ బార్ చేస్తా అంటారు. అవి కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఫేక్ ఎండ్ క్లయింట్స్ చూపెట్టి, లేదా అంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ ఇంకో కన్సల్టింగ్ కంపెనీ వాడు ఇచ్చిపుచ్చుకోవడము, దాన్ని ఏమంటారు మీరు మీ దగ్గర ఏదో అంటారు, ఇచ్చిపుచ్చుకోవడం, క్విడ్ ప్రో క్రో. దట్స్ అ పర్ఫెక్ట్ వర్డ్. మీరు బాగా ఇంగ్లీష్ పదాలు బాగా వాడతారు మీ దగ్గర, మాకన్నా క్విడ్ ప్రో కింద వాళ్ళు ఏం చేస్తారంటే H1B ఫైల్ చేస్తారు. వాడు FDNS వచ్చిన తర్వాత ఆ కన్సల్టింగ్ కంపెనీ ఇంకో కన్సల్టింగ్ దగ్గర ఎక్కడరా నీ దగ్గర జాబ్, నీ దగ్గర నువ్వే ఇంకో దగ్గర పెడతాను, నీ దగ్గర ఎక్కడ ఉంది జాబ్ అని చెప్పి అట్లయితుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, డిబార్ చేస్తారు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక H1 మీద ఉన్న అతను మీరు జాబ్ ఖచ్చితంగా ఇవ్వాలి. శాలరీ ఏదైతే LCA H1B లో రిజిస్ట్రేషన్ రో ఎవ్రీ పే చెక్ మీరు అతనికి పే చేయాలి. ఒకవేళ కనుక మీరు శాలరీ పే చేయకపోతే మీరు వాల్యుయేషన్ లో ఉన్నారు. ఇంకోటి, మీరు H1B మీద జాబ్ లేనప్పుడు H1B విత్డ్రా చేసేయండి, సింపుల్. ఇప్పుడు మీకు జాబ్ లేదనుకోండి, విత్డ్రా చేసేయండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు జాబ్ లో పెట్టకుండా శాలరీ మీద పెట్టకుండా ఉంటారు. ఎవడో ఒకడు పోయి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు, ఇప్పుడు నరసింహ గారు మీ కంపెనీలో 50 మంది ఉన్నారు అనుకోండి, 50 మందిలో ఒక్కడు కంప్లైంట్ చేస్తే ఆ ఒక్కనే కాకుండా మిగతా 50 మందిని మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసి వీళ్ళ పేరోల్స్ ఏమున్నాయి, వాళ్ళ H1Bs అక్కడ కనబడతా, నేను పేరోల్ లేవు, డబ్బులు కట్టు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, వీడు ఆల్రెడీ పారిపోయి వచ్చేస్తుంది. సో వాళ్ళని బార్ చేస్తారు అన్నట్టు. ఇటువంటి రెగ్యులర్ గా అయితేనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇట్లా 4 కంపెనీస్ వచ్చినాయి, కానీ దాదాపుగా వారానికి 2-3-4 కంపెనీస్ బార్ అయితేనే ఉంటాయి. అవి నార్మల్ మేము చూస్తూనే ఉంటాం, రెగ్యులర్ ఎన్ఫోర్స్ జరుగుతుంటుంది. రెగ్యులర్ ఎన్ఫోర్స్ జరుగుతూనే ఉంటుంది. అయితే మీరు ఏదైతే మీరు చెప్పిన 4 కంపెనీస్ మీరు నాకు
పంపించిన లిస్ట్ ఏదైతే 4 కంపెనీస్ ఉన్నాయో ఉమ్, వాళ్ళ పేర్లు చూస్తే మాత్రం 2 అయితే పక్కా తెలుగు పేరు ఉన్నది, ఒక ముస్లిం పేరు ఉన్నది, 4th పర్సన్ నేను డిటర్మైన్ చేయలేకపోయినా ఓనర్ ఎవరైతే సిగ్నేటరీ అథారిటీ ఎవరు అన్నది నేను డిటర్మైన్ చేయలేకపోయినా. మీరు నాకు పంపించిన 4 కంపెనీ పేరు. యా 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 సార్, యా సార్. That's it, ఇంకోటి sir. ఏంటంటే చెప్పండి, మీరు చెప్పండి. H1Bకి సంబంధించి అంతేనా, ఇంకేమన్నా యాడ్ చేయడానికి ఉందా నేను అడగని కాకుండా? అంటే ఇదివరకు ఇప్పుడు ఏం చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అన్నది కూడా H1B లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. మ్మ్. వాళ్ళు ఏమంటారంటే H1B కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమెరికన్స్ ను హైర్ చేస్తలేరు, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని జేడి వ్యాన్స్ చెప్పాడు. యా, లాస్ట్ వీక్ తర్వాత దాని గురించి మాట్లాడాం. ఆఫీస్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అతను కూడా ప్రెస్ రిలీజ్ కూడా వాళ్ళు H1B వీసా ఫ్రాడ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఓ, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వచ్చి వాళ్ళు మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పి. అయితే వాళ్ళు చేసిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లో ఏదైతే వాళ్ళ అఫీషియల్ దాంట్లో ఏ కంపెనీ పేరు కూడా చెప్పలేదు. కానీ ఎవరైతే ఆఫీస్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉన్నాడో అతను పర్టికులర్ గా ప్రెస్ లో పోయినప్పుడు ఒక పెద్ద కంపెనీ మన పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ మన దగ్గర ఏదైతే ఉందో మన కంపెనీ, మన కన్సల్టింగ్ కంపెనీ ఉందో దాన్ని నేమ్ చేసిండు అతను పర్టికులర్ గా. ఓవరాల్ గా నేమ్ చేశారు, ఆన్ పేపర్ లేదు. ఓవరాల్ గా పే చేసిండు, అది అందరు ప్రెస్ రిలీజ్ అయింది. సో దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఏముంటదంటే వాళ్ళకు ఫార్మ్ లేబర్స్ అవి అప్రూవ్ అవ్వటానికి ఛాన్స్ చాలా తక్కువ. వాళ్ళు ఆల్రెడీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏంటంటే ఫార్మ్ లేబర్ అవన్నీ ఏం ఇప్పుడు ఫైల్ చేస్తలేరు. అంటే ఏంటంటే 6 years తర్వాత వాళ్ళకి H1B ఉండదు, వెనుకకు వచ్చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఆ కంపెనీకి పెట్టే ఛాన్స్. చాలా పెద్ద కంపెనీ సార్ అది. చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. గ్రీన్ కార్డ్ తీసుకోవచ్చు వాళ్ళు, అంటే అతను చెప్పిన నేమ్ కాగ్నిజెంట్ కదా. అయితే కాగ్నిజెంట్ నార్మల్ గా లేబర్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ మంచి ఫేవరబుల్ గా చేస్తుంది కంపెనీ, నాకైతే మంచి కంపెనీ అని అనిపిస్తుంది. అతను నేమ్ చేసిండు దాని మీద రిస్ట్రిక్షన్. సో దాని వల్ల ఆఫీస్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కాబట్టి వాళ్ళకు పర్మ్ అప్లికేషన్స్ అప్రూవ్ కావాలన్నది చాలా ఇబ్బందులు పడే ఛాన్స్. అంటే వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు అమెరికన్ ఎంప్లాయీస్ ను హైర్ చేస్తలేరు, ఓన్లీ ఇండియన్ ఎంప్లాయీస్ హైర్ చేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నెంబర్ 1 ఏం చేస్తారంటే వాళ్ళు స్టాట్స్ అడుగుతారండి. ఫస్ట్ మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది H1B ఉన్నారు, ఎంతమంది వెళ్ళండి. అంటే ఈ కాగ్నిజెంట్ గురించి నేను చెప్తలేను, కానీ కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ అయితే చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ అయితే 200 ఎంప్లాయీస్ ఉంటే వాడు 200 ఎంప్లాయీస్ H1B ఉంటారు, ఒక్కడు తప్ప వాడు ఒక ఓనర్ తప్పితే వాడు కూడా ఇండియనే. సో అట్లుంటారు అన్నట్టు. సో వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అవే ఛాన్స్ ఉంటాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ అన్న H1B ఎపిసోడ్కి సంబంధించి చాలా అపోహలు, చాలా ఆందోళనలు ఉన్నాయి చాలా మందికి ఉద్యోగులకి. వాటన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం ఎపిసోడ్లో చేశాం. థ్యాంక్ యూ.